నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. సరైన సమాధానం ఎవరు చెప్తారో చూద్దాం. నేను ఇప్పుడు నలుగురు పేర్లు చెప్తాను. ఆ నలుగురిలో ఎవరు తెలివైన వాళ్ళని మీరు అనుకుంటున్నారో వీడియోని ఒకసారి పాస్ చేసి కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. 1 చంద్రబాబు నాయుడు, అల్లు అర్జున్, అబ్దుల్ కలాం, విరాట్ కోహ్లీ. ఈ నలుగురిలో ఎవరు తెలివైన వాళ్ళలో ఇప్పుడు వీడియోని ఆపేసి కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీ ఆన్సర్ ఏదో ఇచ్చారు కదా. చాలామంది అబ్దుల్ కలాం అని చెప్తారు. నేను ఆఫ్లైన్లో కూడా కొన్ని క్లాసెస్లో అడిగితే వచ్చినటువంటి సమాధానం అదే. అంటే దాని అర్థం ఏంటి అంటే మన సమాజం వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉంటుందంటే బాగా చదువుకున్న వాళ్ళే తెలివైన వాళ్ళు అని సమాజం నమ్ముతుంది. మీరు కూడా నమ్మినట్టే. కానీ చదువుకి తెలివితేటలకి సంబంధం లేదు. అసలు నా ప్రశ్నే రాంగ్. ఎందుకంటే నేను చెప్పిన నలుగురు కూడా ఎవరికి వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు తెలివైన వాళ్ళు, వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు సూపర్ స్టార్స్. అబ్దుల్ కలాం గారు సైన్స్లో సూపర్ స్టార్ కావచ్చు, అల్లు అర్జున్ యాక్టింగ్లో సూపర్ స్టార్, చంద్రబాబు నాయుడు పాలిటిక్స్లో సూపర్ స్టార్. ఇలాగ ఉంటుంది తప్పిస్తే ఎవరు అందులో తెలివైనడు అనేది ప్రశ్నే కరెక్ట్ కాదు. కానీ సమాజం అలా చూస్తుంది, జనాలు అలా చూస్తారు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే మనకంటూ ఒక టాలెంట్, ఒక హిడెన్ టాలెంట్, ఒక ఇన్నర్ టాలెంట్ ఉంటుంది. దాన్ని సైంటిఫిక్గా మనం గుర్తించి ఆ రంగంలో మనం ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ యొక్క పూర్తి టాలెంట్ సమర్థతని మన జీవితానికి సక్రమంగా ఉపయోగించుకోగలుగుతాం. అప్పుడు మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం. మనం రాంగ్ ప్లేస్లో ఉన్నామనుకోండి, ఏంటి ఉపయోగం? మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ వేరు, మనం ఉన్నటువంటి ఫీల్డ్ వేరు. ఈ విధంగా అవ్వకూడదు అనుకుంటే మన దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంది, DMIT సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ద్వారా 2 years పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ని మనం స్కాన్ చేసి ఫొటోస్ తీసి దాన్ని అనాలిసిస్ చేసి వాళ్ళు ఏ రంగంలో రాణించగలుగుతారు, వాళ్ళ యొక్క బ్రెయిన్ కెపాసిటీ ఎంత, వాళ్ళకు ఉన్నటువంటి లెర్నింగ్ స్టైల్స్ ఏంటి, వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఏంటి, వాళ్ళు ఎటువంటి వాళ్ళతో బాగా కంపాటబుల్గా ఉంటారు, వాళ్ళని ఏ విధంగా మనం పెంచాలి, పేరెంటింగ్ టిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ ఇంట్లో చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే ఈ టెస్ట్ ఒకటి చేయించుకోండి. ఇక్కడ ఉన్నటువంటి నంబర్ని కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ చెప్తారు. ఖచ్చితంగా చేయించుకోండి. పిల్లల కోసం కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఒక 1500 ఖర్చు పెట్టి ఈ టూలు చేయించుకోండి. మనకు స్పష్టత వస్తుంది. మన పిల్లవాడు ఏ రంగంలో రాణించగలుగుతాడు, ఎటువంటి ఎడ్యుకేషన్ ఇతనికి బాగా సెట్ అవుతుంది. కొంతమందికి స్పోర్ట్స్, కొంతమందికి మ్యూజిక్, కొంతమందికి ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్, కొంతమంది పాలిటిక్స్, కొంతమందికి అగ్రికల్చర్, కొంతమందికి బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇలా రకరకాల. అందరికీ ఒకేటటువంటి టాలెంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఆ టాలెంట్ గుర్తించి వాళ్ళని ఆ రంగంలో తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు షైన్ అవుతారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నంబర్కి కాంటాక్ట్ చేయండి, డీటెయిల్స్ చెప్తారు.